ప్రాతకాలం మన్నాకు హాజరైన ప్రతి ఒక్కరికి దేవుని నామమున శుభములు. ముందుగా ప్రారంభ ప్రార్థన అందించవలసిందిగా బ్లెస్సీ గారిని హైదరాబాద్ నుండి కోరుచున్నాను. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ. మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల దేవా, యేసయ్యా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభువా. గత రాత్రి కాలం అంతయు దేవా నీ యొక్క సజీవ రెక్కలో భద్రపరుచుకుని నాయన మాకు మరొక దినాన్ని ఇచ్చిన దేవా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అవును దేవా, ఏ పాటి వారం నాయన ఇంతలోని అంతలో మాయమయ్యే ప్రజలం దేవాకని నాయన నీ యొక్క సజీవ రెక్కలో మమ్మల్ని భద్రపరుచుకున్న దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ దినం నా తండ్రి ఇక్కడ ఉన్నామంటే కేవలం నీ కృప, నీవు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమే దేవా. ఈ దినాన్ని ఎరుకక ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అక్కని నాయన ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరిచే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఈ సమయంలో దేవా నాయన ప్రభువా నీ యొక్క దైవజనుడు ప్రభువా నీ యొక్క వాక్యాన్ని మాకు బోధిస్తుండగా నాయన ఆ వాక్యాన్ని ప్రభువా మేము విని గ్రహించి నాయన దాన్ని మా జీవితంలో ఫలింపజేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు కలుగు చేస్తారని మేము వేడుకుంటున్నాం ప్రభువా. అవును దేవా, ప్రారంభం నుండి నాయన ముగింపు వరకు నాయన మీ యొక్క కాపుదల కంచెతాన్ని మా పట్ల ఉంచుతారని వేడుకుంటున్నా ఆయన. మా రోజును ప్రభువా నీతో మేము ప్రారంభించే వారిలాగా మమ్మల్ని ఉంచుతారని వేడుకుంటున్నా ఆయన. ఈ చిన్న కొత్త ప్రార్థనను ప్రభువా నీ పాదాల చెంత తీసుకొచ్చుకుంటున్నా ఆయన. ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమెన్. ప్రార్థనతో ప్రారంభించినందుకు బ్లెస్ గారిని దేవుని దీవించును గాక. ఇప్పుడు ఒక చక్కటి పాటతో దేవుని మహిమపరచవలసిందిగా కాలేబు అంకుల్ గారిని కుటుంబంతో కలిసి పాట పాడవలసిందిగా కోరుచున్నాము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము
దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. థ్యాంక్ యూ. చక్కటి పాట ద్వారా పరిచినందుకు మీకు వందనములు. ఇప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా పాస్టర్ అంకుల్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధ జనాంగ పాస్టర్ గారు రావు, సౌండ్ రావట్లేదు పాస్టర్ గారు. ప్రియ పరిశుద్ధ జనాంగమా, సర్వశక్తుని యొక్క కుమారులుగాను కుమార్తెగాను స్వీకరించబడిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం మనకి వెళ్దాము. గత 5 రోజులుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ దినం మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, దయతో గమనించండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు క్రీస్తు ప్రభువారు మార్గము తప్పిన మానవుని కొరకు మార్గము చూపించాలని పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడనేది దీని యొక్క ఉద్దేశము. మరి ఆది మానవులు తప్పిన మార్గము, ఇక దాని తర్వాత మార్గం ఏంటో అర్థము కాక అగమ్య గోచరంగా మానవులంతా వారికి నచ్చిన ఆకారాన్ని పూజించటము ప్రారంభించారు. ఆ రకంగా సమయం గడిచిపోతూ ఉంది. కానీ సమయము సమీపించినప్పుడు దేవాది దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మార్గము చూపించమని, నిన్ను నన్ను ప్రేమించిన వాడై ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు. ఈ మార్గము తెలవక చాలా మంది అటు ఇటు తొణికిసలాడుతూ ఉన్నారు. ఈ వెలుగును చూడలేకపోతున్నారు. చీకటిలో ఉన్న ప్రజలందరూ కూడా వెలుగు యొక్క శ్రేష్టత ఏంటో, దానికి ఉన్నటువంటి మరి గురి ఏంటో అర్థము కాకుండా వెళుతూ ఉన్నారు. ఆ పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటా సందేశం అంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అని మాట అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. తండ్రి యొద్దకు చేరలేడంటే పరలోకము చేరలేడని అర్థం. ఈ మార్గము ఇంత ప్రపంచములో ఇంత గట్టిగా ఏ దేవుడు గాని దేవతలుగా పిలువబడేవారు ఎవరూ కూడా నేనే మార్గమునని గాని సత్యమునని గాని జీవమునని గాని సెలవిచ్చిన వారు ఎవరూ కూడా లేరు. మరందరూ కూడా ఎవరిని పూజించినా ఒకటే, అందరము ఒకటే, మేమందరము కూడా ఒకటే అని వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ అసలైన క్రీస్తు ప్రభువారి మట్టికి నేనే మార్గం అంటున్నాడు. చాలా మందికి ఈ మార్గం అర్థం కావడం లేదు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే, వాళ్ళు చాలా మంది హైందవ సోదరులు అడిగే ప్రశ్న ఏంటంటే, నేనే అంటాడేంటి, ఎంతో మంది ఉన్నారు కదా, అందరూ దేవుళ్ళే కదా, ఎవరిని పూజించినా కానీ అందరం కూడా దేవుడేగా మనం పూజించేది, పేరులో ఏమున్నది అని అనుకుంటున్నారు.
కానీ నా నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగుదని యేసయ్య స్పష్టంగా, అంటే సరైన వారు నేనేం చెప్తాను. ఇప్పుడు నన్ను కనుక పేరు పెట్టి పిలిస్తే విజయ్ కుమార్ ఎవరు ఏనుగంటే నేనే అంటాను. మాలంటే 10 మంది ఉన్నారు మేమేనా అనలేదు. కానీ నిజమైన దేవుడు నిజమైన మార్గము గురించి ఆయన బోధిస్తూ పరలోకానికి ద్వారానికి వెళ్ళాలి అంటే, ఆ పరలోకపు గవినికి చేరుకోవాలంటే నా మార్గములో ప్రయాణం చేసిన వారికి మాత్రమే పరలోక రాజ్యం ప్రాప్తపడుతుంది అని అంటున్నాడు. మరి ఇప్పుడు మనమందరము కూడా యేసయ్య మార్గం అని తెలుసుకున్నాము. ఈ మార్గం చూపిస్తేనే మనం ఈ మార్గాన్ని తెలుసుకోగలిగాము. ఆయన ఈ మార్గాన్ని మనం చూపించలేకపోయినట్టయితే, చూపకపోతే మనం కూడా తెలుసుకునే వారము కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించిన వాడై నీకు నాకు మార్గాన్ని తెలియజేశారు. మనమందరం కూడా భూమి పునాదులు వేయకమునిపే, జగత్తుకు పునాది వేయకమునిపే క్రీస్తైన యేసు ప్రభువారు మన ప్రణాళికలో ఉంచుకొని తన కుమారులుగాను కుమార్తెలుగాను మనం స్వీకరించడం కొరకు ఆయనే మానవతారము ఈ లోకంలో జన్మించి ఇదిగో మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ మార్గమే సరైన మార్గము. ఈ మార్గము తప్ప వేరొక మార్గము లేదు. ఎవరైనా గనక ఉంది అని గనక భ్రమించినట్లయితే వారికి తండ్రి యొద్దకు చేరుకునే అవకాశం ఏమాత్రము కూడా లేనే లేదు. అందుకే ఆరంభంలోనే దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును. నేనే అంటే మార్గం వెళ్ళడానికి తనేనే దేవుడు మార్గాన్ని నిర్దేశించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి హక్కును కల్పించాడు. ఇదిగో ఆ మార్గములో గినక మనం ప్రయాణం చేస్తే, ఆయన మాటలు సత్యమని గినక మనం పరిపూర్ణంగా నమ్మగలిగినట్టయితే, సత్యము నమ్మడమే కాదు కానీ ఆజ్ఞల్ని మనము అనుకరించినట్లయితే, గైగునినట్లయితే, ఇదిగో ఆయనే మార్గం అవుతాడు, ఆయనే సత్యం అవుతాడు, ఆయన కూడా జీవముగా మార్చబడతాడు. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో వెలుగు ఉంది. ఆయన మాటలు నమ్మిన వారి యొక్క జీవితంలో చీకటి కోణం అనేది ఏమాత్రమూ కూడా లేకుండా వారందరూ కూడా మరి నిత్య జీవం పొందుకోవడానికి భాగ్యము కలుగుతుంది. ఇదిగో మనమందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవునికి మరి తనైన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు చూపించిన ఈ మార్గములో ప్రయాణం చేయాలని మనకి నిర్దేశిస్తూ ఉన్నాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమండలం మీద ఏది ఉన్నా కనబడే సృష్టిలో కనబడే జంతుజాలమే కాని, పక్షిజాలమే కాని, లేకపోతే జలచరములే కాని, కీటకాలే కాని, మరి ఏదైనా గానిగాక ప్రతి ఒక్కటి కూడా కలిగింది. ఏది ఉందో అదంతా కూడా క్రీస్తు ప్రభువారి ద్వారానే కలిగింది. ఆ క్రీస్తు ప్రభువారి యొక్క ద్వారా కలిగినటువంటి ఆ యొక్క సృష్టి యావత్తును, ఆ సృష్టి యావత్తులో ఉన్న సర్వ మానవాళి కూడా ఆయన మార్గంలోనే జీవించాలి. ఆయన మార్గంలోనే సమస్తము కూడా ఉన్నదని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా బహుస్పష్టంగా మనం చూడాలనుకుంటే ఈ మార్గము, సత్యము, జీవం అనే దాని గురించి ఇంకా కొంచెం మనం తెలుసుకోవాలంటే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనం నుంచి మనం చూసినట్టయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుడు ఆయనకి యొక్క స్వరూపి అయి ఉన్నాడు. సర్వ సృష్టి కూడా ఈయనే ఆధార సంభూతుడు. అంటే ఇందాక మనం చదువుకున్న 1:3 యోహాను సువార్తలో చెప్పిన రీతిగా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అనే దానికి ఇక్కడ కొలసీలు రాసిన పత్రికలో మన ఈ మాట చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క సృష్టి యావత్తు కూడా ఆది సంభూతుడు ఆయనే, అంటే ఆరంభం కంటే ముందు నుంచి ఉన్నవాడు. 16వ వచనం చూసినట్టయితే, ఏలైనగా
ఆకాశమందున్నవియు. ఇంకా స్పష్టంగా మనం దీన్ని చూస్తున్నాము. ఆ మార్గమైన యేసయ్య మార్గం మనకి తెలిపే ముందు మార్గం అంతా ఆయనే తయారు చేశాడని, ఆయన ద్వారానే సర్వ సృష్టి కూడా సృజించబడ్డదని మనమందరం కూడా చూస్తున్నాము. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానివి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆకాశంలో కనబడేటివి అవి సూర్య చంద్ర నక్షత్రాదులే. భూమి మీద ఉన్న సమస్తము కూడా దృశ్యమైనవి అదృశ్యమైనవి, కనబడేటివి కనబడని, కొన్ని కనబడని కూడా ఉన్నాయి. పరలోకాన్ని మనం చూడలేము, సముద్రపు యొక్క భూగర్భంలోని మనం చూడలేము. కాబట్టి దృశ్యమైనవి కనబడేటివి కనబడనటువంటివి కూడా అవి సింహాసనములైన, అది సింహాసనాలు అనగా ప్రభుత్వాలు, లేకపోతే అధికారం కలిగినటువంటి ఆధిపత్యం కలిగినటువంటిది ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారములైన ఏదైనా కానిగాక. ఇందాక మనం చదివిన మాటలో ఒకే మాటలో మనం చూస్తున్నాం, ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి. మనకినో స్పష్టంగా సెలవిస్తున్నాడు. అవి సింహాసనాలైనా ప్రభుత్వాలైనా ప్రధానులైనా అధికారులైనా సర్వమును ఆయనందు సృజించబడెను. ఈ సర్వము కూడా ఆయన ద్వారా ఆయనలో సృజించబడ్డది, ఆయన కొరకే సృజించబడ్డది. ఆ సృజించిన ఆ సర్వాధికారి క్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును. కానీ లోకంలో చాలా మంది రాయి రప్ప కనబడ్డ ప్రతిదానికి కూడా మొక్కుతున్నారు. జీవము కలిగిన దేవుడు నేను, సర్వమును గుర్తి సృజించిన వాడు నేనని ఇక్కడ దేవుడు సెలవిస్తే, మానవుడు మరి ఎవరైతే సృజించారో, ఎవరి ద్వారా అయితే ఇదంతా పరిపాలన జరుగుతుందో ఆ ప్రభువును మర్చిపోయి రాతకి రప్పకి చెట్టుకి పుట్టకి ప్రధానికి మొక్కుతూ ఉన్నాడు. కారణం ఎందుకంటే మార్గాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో మానవుడు వచ్చాడు. కానీ మార్గమును తెలుసుకునే జ్ఞాన వివేకాలు మనకు అనుగ్రహించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం ఒకసారి ఆలోచించండి. లోకంలో ప్రధానులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సింహాసనాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ ఇవన్నీ కూడా కలిగిన వారికి లేని గొప్ప భాగ్యమును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అంతేకాదు కానీ దేవుడు పిలుస్తున్నాడు, అనేక మందికి సెలవిస్తున్నాడు, ఇగో నేను మార్గాన్ని చూపించడానికి పరలోకం విడిచి భూలోకానికి వచ్చాను. ఇదిగో భూలోకంలో నేను నా నోటితో మీ అందరికి కూడా మార్గాన్ని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని యేసయ్య పిలిపిస్తున్నాడు. ఇదొక యూనిక్ అన్నట్టు. ఇది ప్రపంచంలో ఎవరు కూడా పిలువనటువంటి పిలుపుని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎవడు కూడా చేరుకోలేడని ఇంత కరాఖండిగా చెప్పినా గాని గాక ఈ మాటను విశ్వసించకుండా చాలా మంది క్రైస్తవులుగా మార్చబడి క్రైస్తవుని ఎరిగిన వారు కూడా క్రైస్తవేతలుగా ఈ లోకంలో జీవించడానికి మరలా తిరిగి వెనక వెళ్ళిపోతున్నారు. అయితే ఈ మార్గము కొంచెం ఇరుకుగాను కొంచెం మనకి బాధకరంగా ఉండవచ్చును. కానీ ఈ మార్గంలో నీవు నేను జీవించి అవలంబించినట్లయితే ఇదిగో దేవదేవుడు మనకి ఇవ్వబోయే ఆ తండ్రి యొద్దకు చేరుకునే భాగ్యం మనకు కలుగుతుంది. 10వ వచనం చూద్దాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన గురించి మార్గము చూపించే వారికి మార్గము తెలిసి ఉంటే ఆ మార్గాన్ని అనుకరిస్తే మనకు మేలు కలుగుతుంది. మార్గము తెలవని వారు కూడా మేము దేవుళ్ళము దేవతలమని చెప్తున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే 10వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్ని ఈ సృష్టి యావత్తులో ఉన్న సమస్తము కూడా, ఇందాక అసలు ఆకాశము భూమి ప్రతి ఒక్కటి కనబడిన అన్ని కూడా నేను చేశానని, నా ద్వారా అవి పరిపాలించబడుతున్నాయి అన్నాడు. మరలా మనకి ఇంకా క్లుప్తంగా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కూడా, సమస్తానికి కూడా ఆయనే మూలం. ఆయనే మూలం. సంగమను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియుండి మృతులోని లేచుట్లో ఆది సంభూతుడు. ఆయన
ఈ మార్గము చూపించడానికి వచ్చిన ఆ మహాదేవుడు ఈ యొక్క సృష్టి యావత్తుకు ప్రారంభములో ఉన్నవాడు, ఆది కాలములో ఉన్నవాడు. ఆది అంటే దానికి ఆ సమయాన్ని మనం కొలవలేము. ఆది కాలములో ఉన్నవాడును, అంతేగాక ఆది కాలములో ఉన్నవాడయ్యుండి ఈ సర్వమును సృజించిన వాడును, ఆకాశమును భూమిని దానిలోని సమస్తమును ఆయన చేతి అది రూపకల్పనని, ఈ యొక్క భూమి మీద కానీ ఆకాశంలో కానీ సింహాసనాలే కానీ ప్రభుత్వాలే కానీ అధిపతులే కానీ అధికారులే కానీ ఎవరైనా కానీ గాక అది నేనిచ్చిన అధికారము నాది అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత శ్రేష్టమైన దేవుడు, ఇంత సర్వమును ఎరిగిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు, సర్వమును పరిపాలించే దేవుడు, ఆ దేవుడు సెలవిచ్చే మార్గములో ఈ మానవులు కనుక జీవించినట్లయితే, మార్గము తప్పిన మానవుడు తిరిగి ఆ మార్గమును గుర్తెరగలిగినట్టయితే అతని యొక్క జీవితము మరి ధన్యకరంగా మార్చబడుతుంది. అయితే ఈ సర్వ సృష్టి యావత్తుకు ఈ మార్గమైన యేసయ్యను ప్రకటించవలసిన భారము బాధ్యత మన మీద పెట్టాడు. ఈ లోకంలో చాలా మంది నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థించవలసిన భారము క్రైస్తవ సహోదరుల మీద పెట్టాడు. వారి కొరకు ప్రార్థించాలి, వారికి సువార్తను ప్రకటించాలి. నీవు నేను గుర్తెరిగిన మార్గము, నీవు నేను చేసే ప్రయాణము, మనం చేసే మార్గము ఏదో ప్రపంచానికి తెలియజేసి ఆ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా క్రీస్తు వైపు మరల్చబడటానికి మనం కూడా కృషి చేయాలి. యేసయ్య చెప్పిన మాటని, ఆ ఆజ్ఞ మనము కూడా స్వీకరించిన వారమై ఇదిగో నశించే వారికి క్రీస్తును ప్రకటించవలసిన బాధ్యత తీసుకుందాము. మరి మన సహోదరులు, మన బంధువర్గము, మన రక్త సంబంధులు, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు అనేక మంది కూడా ఇంకనూ క్రీస్తును ఎరగలేని పరిస్థితిలో వారు ఉన్నారు. అంటే మీరు అనవచ్చును, మరి వాక్యంలో వింటున్నారు, టీవీలో వింటున్నారు మీరు అనుకోవచ్చును. కానీ వారి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? వారికి మార్గము చూపించాలని, ఈ అద్భుతమైన మార్గము, ఈ ఆశీర్వాదమైన మార్గము దేవుడు నీకు ప్రసాదించాడో ఆ మార్గము నీ బంధువర్గము, నీ సంతానం ఎరుగునట్లుగా వారి కొరకు నువ్వు రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నావా? వీలైనప్పుడల్లా ప్రార్థన చేస్తున్నావా? వారికి మార్గము చూపించడానికి నీ యొక్క ప్రయత్నము ఈ లోకములో ఏమయ్యున్నది ఒకసారి మనం గమనించాలి. యేసైతే లోకమును ప్రేమించి పరలోకము నుంచి భూలోకానికి వచ్చి మానవులకు మార్గము చూపించాడు, ఆయన త్యాగము చేశాడు. ఇదిగో ఆ త్యాగము నీవు నేను కూడా చేయాలని, నీవు నేను మనందరము కూడా మరి దేవుని యొక్క మార్గమును ఈ సమాజానికి, ఈ ప్రజలకి, గుర్తెరగినటువంటి వ్యక్తులకు మనం తెలియజేయవలసిన బాధ్యత మన మీద పెట్టాడు కదా. దీన్ని ఎంతవరకు మనం నిర్వర్తిస్తున్నాము? మనం దీన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నామా, లేకపోతే భారంగా భావించి పారిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఇదిగో దేవుడు నీకు నాకు ఇచ్చిన యోగ్యత, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం శిరసావహిస్తున్నామని చెప్పుకునే మన జీవితంలో క్రీస్తును ప్రకటించకుండా, క్రీస్తు మార్గాన్ని మన వాళ్ళకి తెలియజేయకుండా, వారి కొరకు ప్రార్థించకుండా, వారి కొరకు ప్రయత్నము చేయకుండా, వారి కొరకు కన్నీరు కార్చకుండా వారు మార్గాన్ని ఎలా తెలుసుకుంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. నీవు నేను రక్షించబడ్డామంటే, నీవు నేను నీ మార్గంలో ఉన్నామంటే ప్రభైన క్రీస్తు ప్రభువారు శ్రమ నొందెను, అవమానపరచబడెను, ఆయన దెబ్బలు ఆయన వీపు నాగటి చాలవలే దునబడెను. ఆయన యొక్క జన్మము పరలోకం నుంచి భూలోకములో మానవుడుగా జన్మించవలసిన ఆవశ్యకత ఆయనకి ఏర్పడ్డది. ఇదిగో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆ కలవరి శిలువలో తన యొక్క ప్రాణమును త్యాగము చేసిన త్యాగము యొక్క విలువేంటో మనం అర్థం చేసుకున్న మనము ఆ త్యాగమును సర్వ సమాజానికి, సకల లోకానికి, సర్వజనులకు బోధించవలసిన బాధ్యత మన మీద లేదా? నీవెవరి కొరకైనా ప్రార్థన చేస్తున్నావా? ఈ మార్గాన్ని తెలియజేయవలసిన బాధ్యత, భారము యేసయ్య చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిగో ఆయన శిష్యులుగా, ఆయన శిష్యురాళ్లుగా మనందరినీ కూడా ఆయన స్వీకరించాడు. ఆయన నామమును స్వీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన శిష్యులమే. ఈ శిష్యరికంలో మనకి ఇచ్చిన ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సకల సృష్టికి సువార్తను ప్రకటించుడి,
నమ్మిన వారికి బాప్తిస్మము, నమ్మని వారికి శిక్షా విధిని లేఖనము సెలవిచ్చిన రీతిగా ఇదిగో ఈ మార్గాన్ని మనమందరం కూడా ముందుకు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ప్రభు మన భుజ స్కంధముల మీద పెట్టాడు. దీన్ని మనం స్వీకరిద్దాము. దేవుడు ఈ మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ వరండాల్. నేనే మార్గము, జీవం, సత్యము అని చెప్పిన యేసు ప్రభు మాటలను మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేసిన దైవ వందనములు. వారిని దేవుడు మెండుగా దీవించును గాక. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరి ఈ ప్రశాంతి గారు హైదరాబాద్ నుండి కోరుచున్నాము. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఏమైనా మనవులు ఉంటే చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, అద్వితీయుడ, ఆది సంభూతుడ, జీవము గల మా తండ్రి, అయ్యా నీకే వందనాలయ్యా. ప్రేమామయుడ, కృపామయుడ, కరుణా సంపన్నుడ యేసయ్య, నీ నామానికి వేలాది వందనాలయ్యా. దేవా, మాకు రాత్రంతా మంచి నిద్రను దయచేసి ఈ వేకువజామున లేపినందుకు మీకు వందనాలయ్యా. ఈ గూగుల్ మీట్ ద్వారా మేమంతా ఒక కుటుంబంగా కలిసి మీ నామాన్ని గనపరచడానికి, మహిమపరచడానికి, పూజించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి దేవా మీరు చూపిన కృపకై మీకు వేలాది వందనాలు యేసయ్యా. దేవా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ క్రిస్మస్ మాసంలో మీ జననం గురించి, మీరు ఆకలి గురించి, దేవా మీరు ఈ భూమి మీద ఎందుకు వచ్చారో తెలుసుకోవటానికి మీరు చూపిన కృపకై మీకే వందనాలు యేసయ్యా. గత 5 రోజులుగా మీ గురించి మేము తెలుసుకుంటున్నాం తండ్రి. దేవా, ఈరోజు యోహాను సువార్త 14:6 మీరు చెప్పిన విధంగా నేనే మార్గము, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నారు తండ్రి. అవును ప్రభా, పరలోకానికి వెళ్ళాలంటే యేసు ఒక్కరే మార్గం తండ్రి. మీరు ఒక్కరే మాకు మార్గం అని తెలిపిన దేవా మీకు స్తోత్రమయ్యా. అలాగే జగతి పునాది, ఈ జగత్లో ఉన్న ప్రతిదీ మీ అందు సృజింపబడిన తండ్రి. అవును ప్రభా, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. మీ సువార్త, మీ వాక్యం తెలియక మేము మీ సువార్త చెప్పేవారిగా అన్యులందరికీ నశించిపోకుండా మీ వాక్యం చెప్పేవారిగా ఉండకు మీ కృప చూపించండి తండ్రి. మీ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలని మీ ప్రణాళికలో, ప్రతి ఒక్కరు మీ ప్రణాళికలో ఉంచటకు మీ కృప చూపించండి తండ్రి. అలాగే తండ్రి, కొన్ని మనవులు ఉన్నాయి తండ్రి, అవి మీ పాదాల చెంత తీసుకొస్తున్నాను తండ్రి. దయతో జవాబు దయచేయండి తండ్రి. దేవా, హోలీ కన్వకేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మార్చ్లో జరగబోయే హోలీ కన్వకేషన్ జయకరంగా జరుగుటకు మీ కృప చూపించండి తండ్రి. దేవా, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎన్నో నూతన ఆత్మల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీ కృప చూపించండి. అలాగే తండ్రి, డెలివరీకి సిద్ధంగా ఉన్న సిస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. 5 సిస్టర్స్ని సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే కృప చూపించండి తండ్రి. అలాగే అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి సంపూర్ణ ఆరోగ్యంతో మీరే కాపాడండి తండ్రి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న భాస్కర్ అంకుల్ వాళ్ళ మదర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని నింపండి తండ్రి. అలాగే డైలీ జరుగుతున్న క్యారల్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అందరూ ఎంతో ఉత్సాహంగా మీ నామాన్ని వీధి వీధి, వాడవాడ ప్రకటిస్తున్నారు తండ్రి. దేవా, అవి జయకరంగా జరుగుటకు ఇంకా ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్, అలాగే వారికి కావాల్సిన దీవెనలన్నీ, మెండైన దీవెనలన్నీ మీరు కుమ్మరించమని దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ముఖ్యంగా పాస్టర్ గారి కోసం, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు చేసే పరిచర్యను దీవించండి. ఇంకా నువ్వు బహుగా వాళ్ళ అభివృద్ధి చేయండి తండ్రి. దేవా, ఇంకా ఏదైనా మర్చిపోయినట్టయితే దయతో క్షమించి మీరే జవాబు దయచేస్తారని, మా మనవులన్నీ మీరు విని ఉన్నారని విశ్వసిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని
పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రార్థించిన థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క సమయాన్ని ఆశీర్వాదం అందించవలసిందిగా పాశంకులు గారిని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాకు మార్గాన్ని నిర్దేశించడానికి పరలోకమును విడిచి భూలోకానికి ఏతించి అయ్యా మీ మార్గాన్ని గుర్తిరడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యముకై వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, అనేక మంది నా ప్రవర్తనని సర్వలోకము నశించిపోయే రీతిగా ఈ చివరి దినాల్లో మానవులంతా కూడా నీ మార్గాన్ని గుర్తిరగలేక దుష్టులైన అపవాది నా ప్రభువా మానవుని నైనా మార్గము మార్చి తనకిష్టమైన మార్గములో విశాలమైన మార్గంలో ప్రయాణం చేయడానికి వారందరూ కూడా ప్రోత్సహిస్తున్నాడు తండ్రి. కానీ మేమందరము కూడా ఇదిగో నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడిన మేము, నీ యొక్క శిష్యులుగా నైనా గుర్తించబడిన మేమందరం కూడా సర్వలోకము కొరకు ప్రార్థన చేయాలి. సర్వలోకానికి నీ మార్గాన్ని పరిచయం చేయవలసిన బాధ్యత మా మీద మీరు పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ మార్గాన్ని సరైన మార్గంగా సమాజానికి చూపించవలసిన బాధ్యత మేమందరం కూడా గుర్తిరిగి నాయన మరి నీ మార్గాన్ని లోకానికి తెలియజేయడానికి మీ యొక్క జ్ఞానము వివేకం మాకు అనుగ్రహించండి. అదే రీతిగా నాయన ప్రార్థించిన ప్రతి మనవుల కొరకును నా ప్రవర్తన దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి యొక్క అవసరాలు అక్కలు మీరు తీర్చండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాలని నజరుడైన యేసుని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల మనలో కలుసుకున్న మనందరికీ సకల పరిస్థితులకు సార్వత్రిక సంగములకు తన ప్రియ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనది గాక. ఆమేన్.